అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం వల్ల ఈ రోజున సామాన్యుడికి తీవ్ర ఇబ్బందులకి గురవుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజున చూస్తూ ఉంటే రాష్ట్రాల్లో గ్యాస్ కొరత ఏర్పడతా ఉంది. అంతేకాకుండా ఈ రోజున రాష్ట్రంలో ఒక టిఫిన్ సెంటర్లు మూసివేశారు. అంతేకాకుండా వాళ్ళకు ఉపాధి కోసం టిఫిన్ సెంటర్లో బతికేటువంటి వాళ్ళకి ఉపాధి పోయింది. ఓ పక్కన కొన్ని కర్రీస్ పాయింట్లు అయితే పూర్తిగా మూసేసినటువంటి పరిస్థితి ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో ఉంది. ఈ రోజున యుద్ధం వల్ల ప్రాణ నష్టమే, ఆస్తి నష్టమే కాకుండా ఈ రోజున సామాన్యుడి పైన కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున భారం పడతా ఉన్నాడు. ఈరోజు నిత్యావసర వస్తువు ధరలు చూస్తూ ఉంటే డబుల్ త్రిబుల్ అయిపోతున్నటువంటి పరిస్థితి. ఓ పక్కన బ్యాచిలర్స్ సంబంధించినటువంటి విషయానికి వస్తే చూస్తూ ఉంటే ఈ రోజున వాళ్ళకి తిండి కూడా దొరకనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఈ రోజున యుద్ధాల వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కాకుండా సామాన్యుడి సైతం కూడా నిత్యావసర వస్తువు ధరలు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. ఈ రోజున ఉపాధి లేక అనేక మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు చాలా వరకు విజయవాడ నగరంలో గ్యాస్ కొరత వల్ల రెస్టారెంట్లు మూసినటువంటి పరిస్థితి. ఓ పక్కన టిఫిన్ సెంటర్లు మూసినటువంటి, కొన్ని టిఫిన్ సెంటర్లు అయితే ఇదే అదునుగా చూసుకొని డబుల్ త్రిబుల్ రేట్లు పెట్టి అమ్మేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి యుద్ధం అనేది ఎక్కడైనా సరే ఎవరు సపోర్ట్ చేయకుండా ఉండడం అనేది కరెక్ట్. ఈ రోజున యుద్ధం జరగడం వల్ల ఈ రోజున ప్రజలకు ఇంత భారం పడతా ఉంటే మన ప్రభుత్వాలు ప్రజలకి సాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ రోజున సాయం దిశగా అడుగులు పెట్టట్లే. ఈ రోజున వాళ్ళకి ఇంకెంత ఇబ్బందులకు గురి చేయాలని చెప్పి ఉద్దేశంతో ముందుకు వెళ్తా ఉంది. కాబట్టి యుద్ధం అనేది జరగకుండా ఉండడం అనేది దాదాపు చాలా వరకు కూడా యుద్ధం జరిగే పరిస్థితి ఉండదు. కూర్చొని మాట్లాడుకుంటే ఎంత పెద్ద